మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వి నాయకుడు మధుపై దాడిని నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లోనే మధుపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన సాగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మధుపై పెట్టిన కేసును ఉపసంహరించుకొని దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా పోలీసును ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కావచ్చు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకులపైన కావచ్చు, అవసరం వచ్చినప్పుడు ప్రజలు రైతులని కూడా చూడకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి అనేక సంఘటనలు ఇప్పటికే మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు కూడా ఎవరైతే దగ్గుల మధు అనేటువంటి వ్యక్తిని నిన్న సాయంత్రం తీసుకొని వెళ్ళి రాత్రి చితక బాధి ఆయన చావు బతుకుల్లో ఉంటే అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం ద్వారా హాస్పిటల్లో చేర్పిస్తే ఆయనకు తీవ్రమైనటువంటి గాయాలు, మరి తలకు దెబ్బ తగిలి 8 పుట్లు పడి, కన్నుకు దెబ్బ తగిలి, వీపంతా కూడా దెబ్బలతో ఉన్నటువంటి వ్యక్తిని మరి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ పైన చర్య తీసుకోకుండా, కేసు కట్టకుండా ఎవరైతే కొట్టినారో వాళ్ళకే మద్దతు ఇస్తూ పైగా ఇతని పైననే కేసు పెట్టడం అనేటువంటిది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన పోలీసు యంత్రాంగం కనీసం స్పందించి మరి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకొని తక్షణమే చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. కొట్టిన వాళ్ళకేమో మినాపిస్తున్నారు, దెబ్బలు తిన కేసు. రాత్రి దెబ్బలు తగిలినాయి. మేము 1:30కు నైట్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే దెబ్బలు తిన్నారో దెబ్బలు తిన్న మీద మొదలు కేసు చేశారు. ఏది దగ్గుల మధు మీద మొదలు కేసు చేయడం జరిగింది. మేము ఇచ్చిందేమో సెకండ్ కేసు. మేము నైట్లో ఇచ్చాం. నైట్ 1:30, 1:45, 1:30 అట్లా ఇచ్చాం. ఇలా మార్నింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు, మధు మీదనే మొదలు చేసి అది చేశారు. దీనికి కారణం వల్ల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆదేశాల మేరకే ఈరోజు ఇక్కడ స్థానిక ఉన్న పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. ఇది నేను ప్రజలకు మనవి చేస్తున్నాను. దెబ్బలు తిని కుట్టుబడ్డ తర్వాత వాళ్ళ మీద కేసు చేసి తీసేసి లోపడేయాలా, బండి మీద లోపల పెట్టాలి తప్ప ఈ రకంగా ఎంతవరకు కరెక్ట్, మంచిర్యాలలో ప్రయాసం ఉన్నదా అనేది ఈరోజు గమనించాలి.